ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నిద్ర అనేది మనిషికి ఒక వరము లాంటిది. ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి, శరీరములో శక్తి సామర్థ్యాలను పెంచడానికి, మీ ఆయుష్ను పెంచడానికి, మీరు బలముగా ఉండటానికి, మైండ్ ఫ్రెష్గా ఉండటానికి, మీరు అందంగా ఆకర్షణీయంగా తయారవటానికి, ఇమ్యూనిటీ బ్రహ్మాండంగా పనిచేయటానికి, ముసల్తనం త్వరగా రాకుండా మీకు ఉండటానికి, ఇన్ని లాభాల్ని ప్రసాదించే ఒక అద్భుతమైన పని నిద్ర. అందుకని సరైన నిద్ర, కంటి నిండా నిద్ర, గాఢ నిద్ర, సరిపడా నిద్ర ఈ మనిషి జీవితానికి ఎంతో అవసరం. అలాంటి లాభాలనిచ్చే నిద్ర కూడా పట్టకుండా, నిద్ర పట్టని సమస్య కొన్ని వేల మందికి, లక్షల మందికి ఉండటానికి ఈ రోజుల్లో మన ఆహారం ఒక ప్రధాన కారణమని తెలుసుకోలేకపోతున్నాం. నిద్ర ఒక సమస్యగా మారటానికి ఆహారం ప్రథమ శత్రువు. ఆలోచనలు నెక్స్ట్, ఫస్ట్ ఆహారం అంటా. నేను ప్రాక్టికల్గా నేను ఇవన్నీ స్టడీ చేసి ఎన్నో వేల మంది మీద ఎన్నో సంవత్సరాల నుంచి స్టడీ చేసి చెప్తున్న సత్యాలు. ఇప్పుడు నేను నిద్ర గురించి 2 రకాలుగా స్టడీ చేసి చూశాను. ఒకటి ఆహారం తినే విధానం, వండుకునే విధానం. రెండవది తినే సమయం. ఈ 2 రకాలుగాను స్టడీ చేశాను. ఇప్పుడు నేను ప్రస్తుతం చాలా రోజుల నుంచి రా ఫుడ్ తింటున్నాను. అంటే వండకుండా ఆహారం తింటున్నాను, ప్రకృతి సిద్ధమైన ఆహారం తింటున్నాను. అసలు మనం పొట్టలో వేసే ఆహారం నిద్రని ఎంత చక్కగా ఏర్పాటు చేస్తుంది, ఎంత తక్కువ టైంలో రిలాక్సేషన్లోకి వెళ్ళి ఎంత మంచి గాఢ నిద్రను ప్రసాదిస్తుంది అనేది రియల్గా అనుభవిస్తే తప్ప తెలియదండి. 99% జనాలు అసలు రా ఫుడ్ తిని చూడరు. అంటే మీరెవరు తినకుండానే దీన్ని తప్పంటానికి మీకు అధికారం లేదు, మీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఎక్స్పీరియన్స్ లేదని మీరు కాదని ఎట్లా అంటారు? డాక్టర్లు చూడరు, సైంటిస్టులు చూడరు, మన ఋషులు ఒక్కళ్ళు చూశారు, ఇక మాబోటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి చూస్తున్నాం. అందుకని అసలు పొయ్యి మీద పెట్టని ఆహారం తిన్న రోజున మీ నిద్ర ఎంత మంచిగా ఉంటుందో 2-3 రోజులు నేను చెప్పినట్టు ట్రై చేయండి. 2-3 రోజులు అసలు పొయ్యి మీద పెట్టింది అన్నము, కూరలు ఏమీ ముట్టుకోకుండా, స్వీట్ కార్న్ గింజలు ఫ్రెష్గా, దాంతోపాటు మీరు సాలడ్సు, ఫ్రూట్సు, డ్రై నట్సు, డ్రై ఫ్రూట్సు, ఇట్లా పచ్చి వేరుశనకాయలు, పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చి బఠానీలు, పచ్చి కందికాయలు, ఇట్లా ఏవైనా ఫ్రెష్ ఫుడ్డే. మీరు 2 సార్లు తింటారా, 3 సార్లు తింటారా, తినేసేసేయండి. కడుపుకు సరిపడా తినండి, నేనే వెల్తిగా తినమంటలా. అలా మీరు తినేసి ఒక 3 రోజులు గమనించుకోండి. మీరు రోజు మధ్యాహ్నం పడుకునే అలవాటు ఉన్నవారు కూడా ఇలాంటి ఫుడ్ తిని పడుకున్న వెంటనే మీకు నిద్రకి ఎంత కంఫర్ట్ ఉంటుందో ఆ రోజు గంట పడుకుంటే, ఉడికిన ఆహారం ఇంకో రోజు పొట్ట నిండా తిని పడుకుని చూడండి, ఎంత తేడా ఉంటుందనేది మీరు గమనించుకోండి. ఎవరో సైంటిస్టులు ప్రయోగాలు చేసి అన్నీ మనకు చెప్పక్కర్లేదండి, మనకు మనం కూడా చేసుకోవచ్చు. 2-3 రోజులు అట్లా గమనించుకుంటే అసలు న్యాచురల్ ఫుడ్ తిని పడుకుంటే, పడుకున్న వెంటనే ఎంత మంచిగా ఫ్రెష్గా నిద్ర కూడా ఎంత గాఢంగా పడుతుంది, ఎంత మంచి నిద్ర ఎక్స్పీరియన్స్ అవుతుందని మీకు మధ్యాహ్నం తెలుస్తుంది. అంటే పొట్టని డిస్టర్బ్ చేస్తే నిద్ర కూడా సరిగా రాదు. ఉడికిన ఆహారాలు, ఆయిల్ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ పెట్టినప్పుడు నిద్ర సరిగా రాదు, మత్తు మాత్రమే వస్తుంది అనేది ఎక్స్పీరియన్స్లో మేము తెలుసుకున్నాం. మీరు కూడా 2-3 రోజులు తెలుసుకుంటారు. ఇక రెండవది, సాయంకాల పూట నేను 6ంటికి డిన్నర్ తినేస్తాను 35 ఏళ్ల పైనుంచి. నేను టెస్ట్ కోసం రాత్రి 10ంటికి 11ంటికి తిని పడుకున్న రోజులు కూడా ఉంటాయి. 10-11ంటికి పొట్ట నిండా ఉడికిన ఆహారం తిని పడుకుని చూస్తే నిద్ర బడలెగ్గా ఉంటుంది. నిద్ర పడుతుంది మత్తొచ్చి, కానీ మంచి నిద్ర పట్టదు. మెలకువ ఎక్కువ వస్తూ ఉంటుంది, నిద్రలో తిమ్మిర్లు ఎక్కువ వస్తాయి, చేతులు ఇవన్నీ కూడా. నిద్రలో మానసికంగా రిలాక్సేషన్ ఎక్కువ ఉండదు, పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. నిద్ర లేచాక ఫ్రెష్గా అనిపించదు ముఖం కానీ, బాడీ అవయవాలు కానీ. అదే నేను న్యాచురల్ ఫుడ్ తిని, ఆ న్యాచురల్ ఫుడ్ను కూడా 6 గంటలకల్లా తినేసి పడుకునేసరికి పొట్ట ఖాళీ అయ్యేటట్టు శ్రద్ధ పెట్టి స్టడీ చేసిన రోజులు గుర్తెచ్చుకుంటే, అసలు పడుకుంటే 1-2 మినిట్స్లో నిద్రలోకి వెళ్ళిపోతాం న్యాచురల్ ఫుడ్ తిన్నప్పుడు. పడుకున్న దగ్గర నుంచి ఒక 3-4 గంటలు అసలు అటు ఇటు కదలకుండా నిద్రపోతున్నాం. తిమ్మిర్లు ఎక్కటం అండి, పొట్ట నిండా ఉడికిని తిని పడుకున్నప్పుడు కంటే ఎర్లీగా తినేసి రా ఫుడ్ తిని పడుకున్నప్పుడు తిమ్మిర్లు త్వరగా ఎక్కవండి. ఎందుకంటే డైజెషన్ కూడా
బ్లడ్ సర్క్యులేషన్ అంతా పొట్టకి ఎక్కువ వెళ్ళిపోయేసరికి ఇటు బ్లడ్ చాలకి తిమ్మిర్లు త్వరగా ఎక్కుతాయి. అందుకని నొప్పులు తిమ్మిర్లు ఎక్కువ వచ్చి ఎక్కువసార్లు లెగుస్తుంటారు మీరు. పైగా నైట్ టైం తిని పడుకుంటే మీకు యూరినేషన్ వచ్చి 2-3 సార్లు లెగుస్తారు అందరూ. అదే నేను చెప్పినట్టు 6 గంటలకల్లా తినేస్తే 6 గంటలకు తినే ఫుడ్ కూడా నట్స్ కానీ, నానబెట్టుకున్న పప్పులు, గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు పప్పు, బాదం పప్పు, వేరుశెనగ పప్పులు, కొబ్బరి మొక్కలు ఇట్లా ఏవైనా పెట్టుకోండి. న్యాచురల్ ఫుడ్ తినేసేసి కాస్త ఫ్రూట్స్ తినేసేయండి. ఇలాంటి ఫుడ్ పెందలకాడ 6 క్లోజ్ చేసేసేయండి. 9 మీ పొట్ట కంప్లీట్ ఖాళీ అవ్వాలి. మొదట్లో 2 రోజులు అలవాటు లేక మీకు నిద్ర రాదు ఖాళీ అయితే. 3-4 రోజులు గడిస్తే ఆటోమేటిక్గా 4వ రోజు నుంచి ఖాళీ కడుపుంటే నిద్ర బ్రహ్మాండంగా వచ్చేస్తుంది వెంటనే. అన్ని అవయవాలు పడుకున్నాయి, అన్ని అవయవాలు పని అయిపోయింది, పడుకుందారా అని బాడీయే మిమ్మల్ని పిలుస్తుంది. అందుకని పెందలకాడేట న్యాచురల్ డైట్ తిని పడుకుంటే నిద్ర పడుతుంది. నిద్ర పట్టినప్పటి నుంచి గాఢ నిద్ర పడుతుంది. 5-6 గంటల గాఢ నిద్ర 8 గంటలు 9 గంటల మత్తు నిద్రకు సమానము. రిఫ్రెష్ అయి ఉంటారు. ఎంత బలంగా, ఎంత యాక్టివ్గా, ముఖంలో కూడా మీకు ఎంత చేంజ్ వచ్చేస్తుంది ఇట్లాంటి నిద్రపోయిన నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే. అందుకని అసలైన నిద్ర పట్టడానికి, అసలైన గాఢ నిద్ర ఎక్కువ గంటలు పట్టడానికి పొట్టలో పెట్టే ఫుడ్కి సంబంధం ఉంది. మీరు అదే ఇలాంటి భోజనం బదులుగా ఫాస్ట్ ఫుడ్డో, జంక్ ఫుడ్డో, నూనెలో దేవినివో, బాగా వేపినివో, ఇలాంటి బాగా టేస్టీ ఫుడ్స్ కనుక బిర్యానీలు లాంటివి, నాన్ వెజ్ లాంటివి తిని చూసుకోండి. 2-3 రోజులు అట్లాంటివి తిని మీరు స్టడీ చేసుకోండి. సత్యనారాయణ రావు చెప్పింది ఏమాత్రం తప్పున్నా అసలు నేను చెప్పేవన్నీ తప్పని భావించండి మీరు. నేను ఏం చెప్పేది కరెక్ట్, నేను చెప్పేదంతా ఒక్కళ్ళకు కూడా అనిపించదు కదా. మీరు స్టడీ చేసుకోక మీకు తెలియట్లేదు. అందుకని నేను చెప్పినట్టు ట్రై చేస్తే ఎంత నిద్రలో గాఢత పెరుగుతుంది, ఎంత హాయిగా నిద్రపడుతున్నది, ఎంత ఫ్రెష్గా ఉంటున్నది. ఇన్నాళ్ళు తెలియక ఇలాంటి మత్తు నిద్రలోనే గడిపేసాం, గాఢ నిద్ర ఎక్స్పీరియన్స్ లేకుండా అయిపోయిందని రియల్గా మీకు రుజువు అవుతుంది. అందుకని అసలైన నిద్రకి మనకు అవకాశం కలుగుతుంది. మన అలవాట్లు రెండిట్లో మార్చుకుంటే న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తినండి, ఎర్లీగా తిని చూడండి. దీని ద్వారా నిద్ర ఒక సమస్యగా మారదు, ఒక ఉపయోగకారిగా మీకు మారుతుంది. మీ జీవితాన్ని ఆరోగ్యవంతంగా మార్చుకోవడానికి మీకు ఒక వరములాగా నిద్ర ఉపయోగపడుతుంది. దానికోసం ట్యాబ్లెట్లు, మందులు, ఆల్కహాల్ ఇట్లాంటి వాటి జోలికి వెళ్లకుండా మంచి నిద్రను సొంతం చేసుకోవడానికి మంచి ఆహారం మీరు పెట్టండి, పొట్టను సుఖపెట్టండి, మంచి నిద్ర వస్తుంది. పొట్టను ఇబ్బంది పెట్టారా, మత్తు నిద్ర వస్తుంది. అసలైన నిద్ర మీకు రాదని గ్రహించగలరని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.